హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చాలా ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. అది ఏమిటి అంటే ఏప్రిల్ 29వ తేదీ తరువాత ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఏప్రిల్ 29 తర్వాతనే ఎందుకు ఈ ఫలితాలు విడుదల చేయబోతున్నారు అనే డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఈ వీడియో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ కూడా చేరే విధంగా మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్స్లో, అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ప్రతిరోజు చాలామంది నాకు ఈ పరీక్ష ఫలితాల కోసం అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి చూడండి, అందరికీ కూడా తెలియజేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఏవైతే డీటెయిల్స్ చెప్తున్నానో అవన్నీ కూడా తెలుసుకునేందుకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి తాజా సమాచారం అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే త్వరలో వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు వెలుగు దినపత్రికలో ఈ యొక్క న్యూస్ అయితే వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఫలితాలు విడుదల చేయబోతున్నారు. గత ఏడాది 6,000 పోస్టులకు గాను పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. టోటల్గా ఈ 4 రకాల పోస్టులు కలిపి 6,218 పోస్టులు. ఈ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు 4 రకాల పరీక్షలు కూడా రాసి 1,00,000 మంది పైగా అభ్యర్థులు ఎంతో ఆతృతతో, ఎంతో ఆశతో, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పలు పరీక్షల ఫలితాలను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దాదాపు 6,000కు పైగా పోస్టులకు గతంలో పరీక్షలు నిర్వహించగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో ఫలితాలు నిలిచిపోయాయి. కోడ్ ముగియగానే ఈ నెల చివరిలో లేదా మే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సర్కారు రెడీ అవుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాబట్టి ఈ నెల చివరిలో అంటే ఏప్రిల్ 29 తరువాతనే మనకి ఫలితాలు అయితే వస్తాయి, లేదా మే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సర్కారు రెడీ అవుతుందని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్లో ఉంది. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు కూడా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పలు పోస్టులకు పరీక్షలు రాశారు. వీరికి అదనంగా 20 వెయిటేజీ మార్కులు అనేవి కేటాయించనున్నారు. ట్రైబల్ ఏరియాల్లో పనిచేసిన వారికి 30 వెయిటేజీ మార్కులు యాడ్ చేస్తారని చెప్పారు. పరీక్షలు బట్టి మనకి వెయిటేజీ మార్కులు అనేవి 20 నుంచి 30కి అయితే ఉన్నాయి. అంటే కొన్నింటికి 70కి కండక్ట్ చేశారు, కొన్ని 80కి కండక్ట్ చేశారు, కాబట్టి అలా ఇచ్చారనమాట. వెయిటేజీ మార్కులు పొందే అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఫలితాల విడుదల ఆలస్యం అవుతున్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా సర్టిఫికెట్లను వెరిఫై చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఫలితాల ఆలస్యానికి మరో కారణంగా పేర్కొంటున్నారు. ఏప్రిల్ 29 తర్వాత కోడ్ ముగిశాక ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో 6,218 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్సే మనకి ఇక్కడ ఇచ్చారు. గత నవంబర్, డిసెంబర్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2,300 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 633 ఫార్మసిస్ట్ పోస్టులు, 1930 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అంటే ఏఎన్ఎం పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. టోటల్గా మొత్తం 6,147 పోస్టులకు సంబంధించి 1,00,000 మందికి పైగా అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. సో హెల్త్ డిపార్ట్మెంట్లో
ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంతో ఆశతో అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మనకి ఫలితాలు విడుదల చేసే సమయం అనేది దగ్గర పడిందని చెప్పొచ్చు. కాబట్టి ఏప్రిల్ 29 తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ఎంహెచ్ఎస్ఆర్బి ఈ ఫలితాలు అనేవి విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ ప్రకారం మనకు తెలుస్తుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు కొన్నిసార్లు చాలా రకాల ఉద్యోగాల సమాచారం మేము ప్రతిరోజు షేర్ చేస్తూ ఉన్నాము. మీకు ఉపయోగపడే ఉద్యోగాల సమాచారం తెలుసుకొని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.